హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తను అండ్ మోర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. యాక్చువల్లీ చాలా రోజులు అయింది అసలు పోస్టింగ్ ఏం చేయట్లేదు, చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాను నాకు తెలుసు. బట్ దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను పెడుతూ ఉంటాను. అండ్ ఇప్పటి నుంచి నేను ముందుగానే చెప్తున్నాను, అంటే లైక్ ముందు చెప్తున్నట్టే చెప్తున్నాను ఇప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి అని. సో గాయ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్లాగ్ చాలా అంటే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. బట్ ఇది చాలా అంటే చాలా మెమరబుల్ వ్లాగ్ అనమాట. లైక్ ఇది మా నెదర్లాండ్స్లో మేము తీసుకున్న ఓన్ హౌస్ గృహప్రవేశం వీడియో అనమాట. సో ఫస్ట్ పోస్ట్ చేయాలా వద్దా, చాలా లేట్ అయిపోయింది కదా అనుకున్నా. బట్ ఇది నాకు ఫర్ ఎవర్ ద బెస్టెస్ట్ మెమొరీ అనే చెప్పాలి. సో అందుకు యూట్యూబ్లో పక్కాగా పెట్టాలి, ఇది ఒక లైఫ్ లాంగ్ మెమొరీలా నాకు గుర్తుగా ఉండిపోద్ది నా యూట్యూబ్ ఛానల్ అని అనుకున్నాను. సో గాయ్స్, యాక్చువల్లీ ఈ వీడియోలో లైక్ మీకు కొంచెం హోమ్ టూర్లా కూడా కనిపిస్తుంది. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇదైతే లైక్ మా ఎంట్రన్స్ అనమాట. సో గాంధీ యాక్చువల్లీ ఇది నాకు సర్ప్రైజ్గా ప్లాన్ చేశాడు. ఏదైతే ఆ సిమెంట్ మీద మా లెగ్స్ ఫుట్ ప్రింట్ వేసేది ఉందో, అస్సలు నాకు నాట్ ఈవెన్ 1% ఐడియా కూడా లేదనమాట దాని గురించి. సో నేను అంటే లైక్ గజనీ మూవీలో ఉంటుంది కదా, సో చాలా బాగుంటుంది అని ఎప్పుడో చెప్పాను సండే. నాకు కూడా గుర్తులేదు అది నేను తనకి చెప్పినట్టు, నేను కూడా మర్చిపోయాను. బట్ అది తను గుర్తుపెట్టుకొని లైక్ మేము ఓన్ హౌస్ కంటే అలా చేయించాలి అని సో అలా చేయించాడు. అండ్ ఈ గృహప్రవేశం వచ్చేసి మేము లైక్ ప్రతిదీ ఇండియాలో ఎలా అయితే చేయిస్తారో అలానే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫాలో అయ్యి చేయించామన్నమాట. సో అందుకని పంతుల్ని కూడా పెట్టించాము. పంతుల్ని పెట్టించి లైక్ అతనికి లైక్ మా టైప్ ఎలా చేస్తారు అన్నది అది కూడా అతనికి చెప్పి అన్నీ ప్రాపర్గా చేయించుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది గృహప్రవేశము. అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా అలాగ వస్తూ ఉన్నారు. సో యాక్చువల్లీ ముహూర్తం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సమ్ 6:30 అరౌండ్ అలా అయ్యిందనమాట. సో పంతులు బెల్జియం నుంచి వచ్చారు, నెదర్లాండ్స్కి వచ్చి చేశారు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయా ఎట్ ది ఎండ్, ఎంత బాగా అయింది అని చెప్పేసి అని. అండ్ ఈవెన్ పాలు పొంగిచ్చేది కూడా లైక్ ప్రాపర్ ఆవు పాలు లైక్ ఫామ్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో స్వీట్ ఆఫ్ దెమ్. అండ్ నేను లైక్ ఈ గృహప్రవేశం ముందే ఇండియా నుంచి వచ్చానమాట, ఒక లైక్ 1 వీక్ ఆర్ 10 డేస్ బ్యాక్ ముందే. సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు లైక్ అన్నీ తీసుకొని వచ్చాను, లైక్ ఏవైతే గృహప్రవేశానికి హెల్ప్ అవుతాయో లైక్ నెదర్లాండ్స్లో దొరకలేనివి అవన్నీ. అండ్ ఈవెన్గా నా అవుట్ఫిట్ అన్నీ కూడా లైక్ ప్రాపర్గా ప్లాన్ చేసి తీసుకొని వచ్చాను అనమాట. అండ్ ఈ డెకోర్ అన్నీ A to Z అన్నీ కూడా ఇండియా నుంచే. ఈ డెకోర్ కూడా అసలు ఎక్కడ రిఫరెన్స్గా ఎక్కడ చూడలేదు. జస్ట్ మైండ్లో అనుకున్న లైక్ ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అన్నీ ఆలోచించి ఒక విజన్ మైండ్లో క్రియేట్ చేసుకొని దాన్ని అలాగా ప్రాపర్గా చేశాను అనమాట. అండ్ ఎండ్ వరకు చూడండి, లైక్ నేను ఈ డెకరేషన్ గురించి కొన్ని DIY కూడా చేశాను. సో మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి, మీకు నిజంగా నచ్చుతుంది. అండ్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ మీరు ఎప్పుడైనా ఏదైనా ప్లాన్ చేస్తే లైక్ ఇలా చెయ్యొచ్చు అని చెప్పని మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అండ్ ఇండియాలో ఎలా అయితే గృహప్రవేశంలో సత్యనారాయణ వ్రతం చేయిస్తారో మేము కూడా అది పక్కాగా చేయించాలి అని చెప్పేసి అని ముందుగానే పంతులకి లైక్ మాకు ఏంటేంటి ఉన్నాయని చెప్పేసి అని ఇన్ఫామ్ చేశాను అనమాట. లైక్ మాకు గడప పూజ, ఇంకా ఏంటి వినాయకుడి పూజ, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతము, ఇంకా వాస్తు పూజ, ఇంకా ఏంటి హోమం కూడా ఉంది. సో అవన్నీ చెప్పగానే అతను ఓకే అండి ష్యూర్ మంచిగా చేద్దాము అని చేశారు. సో సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు అయితే లిటరలీ నా కంట్లో నుంచి అలాగా హ్యాపీ టీయర్స్ అలా రోల్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే లైక్ ఈ మూమెంట్ గురించే మేమిద్దరం చాలా అంటే చాలా వెయిట్ చేసాము. సో హౌస్ తీసుకోవాలి నెదర్లాండ్స్లోని, మంచిగా ఉండాలి అని చెప్పి. బట్ ఈ ఈవెంట్ అంతా మంచిగా అయింది. బట్ ఒక్క పాయింట్లో ఏంటంటే లైక్ ఫ్యామిలీస్ అసలు లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. బట్ అంటే లైక్ అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ ఉండుంటే ఇంకా మంచిగా ఉండేది, ఇంకా బాగా అనిపించేది అని అనిపించింది. ఒక పాయింట్లో వాళ్ళందరినీ చాలా మిస్ అయ్యాను అనమాట. వాళ్ళు కూడా ఉండుంటే చాలా అంటే వాళ్ళందరూ చాలా హ్యాపీ, లైక్ ఈ హౌస్ ఇది ఇలా తీసుకున్నాము అన్నిటికీ వాళ్ళు చాలా హ్యాపీ. బట్ ఆ హ్యాపీనెస్లో వాళ్ళు ఈ ఒక ఈవెంట్లో కూడా వాళ్ళు ఉండుంటే బాగుండేది అని అనిపించింది. సో అందుకనే లైక్ మా డాడీ
డాడీని నేను చాలా అంటే చాలా మిస్ అవుతాను. సో, అందుకనే పక్కాగా లైక్ గృహప్రవేశం అనగానే ఇంకా మా డాడీ ఫోటో ఏదైతే మేము ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటామో ఆ ఫోటోని ముందే తీసుకొచ్చి పెట్టాననమాట ఒక ప్లేస్ దగ్గర. లైక్ మేము ఎక్కడైతే పూజ అంతా చేస్తున్నామో దానికి ఆపోజిట్‌గానే పెట్టాను. లైక్ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతోనే ఉంటాయని నాకు తెలుసు. బట్ ఆయన చూస్తూ ఉండాలి అన్నది నా నా ఫీలింగ్ అనమాట. సో, అందుకు అలా పెట్టాము. అండ్ ఈ హౌస్ తీసుకున్న టైంకి ఇంట్లో నాట్ ఈవెన్ అసల ఏ ఎలాంటి థింగ్స్ లేవు ఇంట్లో. లైక్ బెడ్ లేదు, ఏం లేదు. లైక్ ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నాను కదా! సో, గాంధీవి ఏంటంటే లైక్ నేనొచ్చాక నేను సెలెక్ట్ చేయాలి అని. ఎందుకంటే నేనేదో ఫోన్‌లో చూసి అది ప్రాపర్‌గా సెలెక్ట్ చేస్తానో లేదో, మళ్ళా నేనొచ్చాక మళ్ళా తిడతాను ఏంటిది బాలేదు అని చెప్పి, నేను ఎక్కడ డిసప్పాయింట్ అయితానో అని చెప్పేసి అని ఏమీ కొనలేదనమాట. సో, నేను ఇండియా నుంచి నెదర్లాండ్స్‌కి వచ్చిన తర్వాత వెళ్ళి సోఫా అవన్నీ ఆర్డర్ ఇచ్చాము. బట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏం తెలిసింది అంటే లైక్ అవి ఆల్మోస్ట్ 6-8 వీక్స్ తీసుకుంటాయి. అంటే 2 మంత్స్ తీసుకుంటాయి ఇంటికి డెలివర్ చేయడానికి అన్నారు. ఎందుకంటే కస్టమైజ్డ్ చేయించుకున్నాం అన్నీను. సో, ఇట్స్ ఓకేలే అని చెప్పేసి అని కొంచెం అడ్జస్ట్ అయ్యాము. బట్ గృహప్రవేశం టైంకి అయితే లైక్ ఇంట్లో ఏవైతే లైక్ ముందు ఓనర్స్ వాళ్ళు ఉన్నవి లైక్ థింగ్స్ ఇచ్చారో ఆ థింగ్సే ఉన్నాయి. లైక్ ఆ చైర్స్ అవన్నీ కూడా. కొన్ని చైర్స్ అయితే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తీసుకొనొచ్చారు. అండ్ మేము కొన్ని మ్యాట్స్ టైప్ తీసుకున్నామనమాట. లైక్ కిందన కూర్చోవడానికి అని చెప్పేసి అని. సో, ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి లైక్ వాళ్ళ కంఫర్ట్ జోన్ వదిలి కింద కూర్చొని అందరూ చాలా అంటే చాలా మంచిగా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశామనమాట ఈ గృహప్రవేశం అంతా కూడాను. సో, ముహూర్తం యాక్చువల్లీ వీక్‌డేనే పడింది. వీకెండ్‌లో అయితే లేదని చెప్పేసి అన్నారనమాట. ఇంకా వీక్‌డేలో వస్తారో రారో అన్న డౌట్‌తో ఉన్నాను నేనైతే. బట్ స్టిల్ అందరూ వర్కింగ్ అయినా కూడా ఇంటికొచ్చి ఇక్కడ వర్క్ చేసుకున్నారు. గాండీ ముందే వైఫై పెట్టిచ్చేసాడనమాట. అందరికీ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది అని. సో, ఇన్విటేషన్ పంపించినప్పుడే అందరికీ లైక్ ఇన్ఫార్మ్ చేశాము. సో, వైఫై ఉంటది ఇంటి దగ్గర. సో, రండి అని చెప్పేసి అని. సో, అలానే వచ్చి వర్క్ చేసుకున్నారు. అండ్ ఈవెంట్‌లో కూడా టైమ్ స్పెండ్ చేశారు. సో, అది చాలా హ్యాపీ అనిపిచ్చింది. అండ్ నా అవుట్‌ఫిట్ ఇంకా గాంధీవి అవుట్‌ఫిట్ అండ్ ఇంకా డెకార్ అంతా మీకెలా అనిపిచ్చిందో చెప్పండి. అండ్ ఏదైతే మీరు చూస్తున్నారు కదా! ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా! ఆ ఎనకాతలది కూడా నేనే లైక్ డీఐవై చేశాననమాట. లైక్ చామంతి పూలు, రోజెస్ ఇంకా గిప్సీ ఫ్లవర్స్ పెట్టి సో, చాలా టర్న్ అవుట్ అయింది డీఐవై అంతాను. అండ్ లైక్ ఫుడ్ అంతా కూడా క్యాటరింగ్‌కే ఇచ్చేసాము. ఎందుకంటే లైక్ ఆ టైంలో కుక్ చేసే అంత టైం ఉండదని మాకు తెలుసు. అండ్ ముందు రోజు కూడా కుక్ చేయడానికి అవ్వదు హౌస్‌లోని. ఎందుకంటే గృహప్రవేశం చేయకుండా కుక్ చేయకూడదు కాబట్టి. సో, అందుకని క్యాటరింగ్‌కే ఇచ్చేసాము. క్యాటరింగ్ కూడా నేను చాలా భయపడ్డా. బాబోయ్! ఎలా ఉంటదో ఏంటో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. సో, మా ఇంటి దగ్గరలో ఎయిందోవన్ అని ఇంకో సిటీ ఉంటది. అది లైక్ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ అవన్నీ ఎక్కువ పాపులర్ అనమాట దానికి. సో, అక్కడి నుంచి ఒక రెస్టారెంట్ నుంచి ఫుడ్ అంతా ఆర్డర్ పెట్టామనమాట. బట్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా టర్న్ అవుట్ అయింది. అండ్ ఇండియా నుంచి స్వీట్స్ కూడా తీసుకొని వచ్చాను నేను. అండ్ ఇదొచ్చేసి ఎంట్రన్స్‌లో అనమాట. ఇదంతా ముందు రోజు డెకార్ వీడియో ఇది. ముందు రోజు మేమెళ్ళి డెకార్ చేసిందంతాను. సో, ఇదంతా ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేది అనమాట. అండ్ ఇది ఇంకా హాల్ లోపలికి. సో, చూడండి లైక్ ఇది అంటే లైక్ మీకు మొత్తం పూజతో చూసే కన్నా ఇలా చూస్తే ఇంకా అనిపిస్తది. అండ్ లైక్ ఈ ట్రెడిషనల్‌వి బొమ్మలు కూడా లైక్ నేను ఇండియా నుంచే తీసుకొనొచ్చాను. గృహప్రవేశం డాల్ సెట్, ట్రెడిషనల్ డాల్ సెట్ లాగా. సో, ఇవన్నీ కూడా లైక్ ఇండియా నుంచి తీసుకొచ్చినవే. అన్నీ ప్లాన్ చేసి ఒక్కొక్కటి ప్లాన్ చేసి చూసి తీసుకొనొచ్చా. సో, ఇదంతా కిచెన్ ఏరియా అండ్ కిచెన్ నుంచి ఓపెన్ కిచెన్ అనమాట. ఇదంతా హాల్ ఏరియా అనమాట. సో, డెకార్ అయితే ముందు రోజు ఇలా ఉంది. సో, ఈ డెకరేషన్‌లో మీకు కనిపిస్తుంది కదా! వినాయకుడిది ఏదైతే మిస్ అవుతుందో అది నేను ఇలా డీఐవై చేశాననమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఆ వినాయకుడిది ఉంది. దానికి నేను గోల్డ్ స్ప్రే తీసుకొని యాక్షన్ అని ఇక్కడ నెదర్లాండ్స్‌లో ఒకటి ఉంటది. అక్కడ గోల్డ్ స్ప్రే తీసుకొని అది స్ప్రే చేసి దాన్ని స్టిక్ చేశామనమాట. రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి ఇలా ప్లాన్ చేశాను. ఒక పిచ్‌వై జార్, ఇంకా పూజా బాస్కెట్, ఇంకా లైక్ పిల్లలకి చిన్న టాయ్స్ లాగా అండ్ బ్లౌజ్ పీస్, ఇంకా పసుపు, కుంకుమ అండ్ బ్యాంగిల్స్. సో గైస్ దిస్ ఈస్ ద వ్లాగ్. మీ అందరికీ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.